కల్వకుంట్ల కవిత. సరే, ఇంటి పేరు గురించిన చర్చ అనవసరం, రాద్ధాంతము ఇప్పుడు అనవసరం. కానీ కేసీఆర్ గారి కుమార్తె కవిత తన జీవితంలో తొలి చేదు అనుభవం ఈ పూట ఫేస్ చేస్తుంది. ఒక రకంగా ఇది మలి అనుభవం అనాలి. మొదటి కష్టం ఈడీ కస్టడీలో ఉండటం, ఇప్పుడు ఏకంగా తీహార్ జైలు, వినడానికి కూడా భయపడేటటువంటి జైల్లో, కఠిన నేరస్తులు ఉండే జైలులో తొలిసారి ఆవిడ ఉండాల్సి వస్తుంది. అది కూడా వచ్చే నెల దాకా. దీనికి కారణం ఏంటి? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో పాత్రధారి కావటం. సూత్రధారి కేజ్రీవాల్, పాత్రధారులు ఆమె కూడా ఒకటి కావటం. డబ్బు పెట్టుబడి పడేస్తున్నాం, లాభం వస్తుంది, ఇందులో తప్పేముంది అన్న ఆలోచనే తప్ప వక్ర మార్గంలో వచ్చింది అన్నది ఆమెకి తెలుసో తెలియదో ఎవరికి తెలియదు. సాధారణంగా హై పొజిషన్లో ఉన్నాం, హై ప్రొఫైల్లో ఉన్నాం కాబట్టి తప్పేంటి అనుకుని ఉండొచ్చు. అందులో ఓ ప్రభుత్వం డిసైడ్ చేసింది కాబట్టి అన్నటువంటిది, ప్రభుత్వానికి తప్పు అవుతుంది కాబట్టి తన తప్పేంటి అనేది అనుకుని ఉండొచ్చు. కానీ లంచం తీసుకోవడం నేరం, లంచం ఇవ్వడం నేరం అన్నది వ్యవస్థ చెప్తోంది. ఇక్కడ మామూలు పేదలకు సంబంధించినటువంటి ఇష్యూలు అయితే ఈ లంచం ఇచ్చినందుకు గాను ఏడిపించరు. కానీ ఇది 100ల కోట్ల లంచం, అది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కావడంతోనే ఇప్పుడు ఇరుక్కుపోయింది. జైలులో గడపడానికి ఆవిడకైతే మాత్రం పరుపు ఇచ్చారు, అట్లాగే పుస్తకాలు తీసుకోవడానికి ఇచ్చారు అవకాశం, ఆవిడకి కావాల్సిన మందులు వాటికి అలౌ చేశారు. ప్రస్తుతానికి ఆ ఆస్పెక్ట్లో కొంతవరకు బెటర్, ఎవరికి ఇవ్వని ఒక సదుపాయం దక్కింది. కాకపోతే సమస్యల్లా జీవితంలో జైల్లో ఉంటానని తను కానీ తన కుటుంబ సభ్యులు కానీ అనుకుని ఉండరు. అది ఆవేదన కలిగించే పరిణామం.